ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది, ఎలా ఉండబోతుంది అంటారు? సూపర్ సార్. అది రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అంటారు? వ్యాపారాలు బాగుంటాయి, అన్ని వ్యాపారాలు బాగుంటాయి, అభివృద్ధి చెందుతుంది బాగా. సార్ వాలంటీర్ వ్యవస్థ, వాలంటీర్లను చంద్రబాబు నాయుడు మోసం చేశారని వైసీపీ ప్రభుత్వం విమర్శిస్తుంది. ఈ విమర్శను మీరు ఎలా చూస్తున్నారు? అన్ని అబద్ధాలండి. అది వీళ్ళ దగ్గర వాళ్ళు చేస్తారు, వాళ్ళ దగ్గర వాళ్ళు చేస్తారు, వీళ్ళని కూడా పెడతారు వీళ్ళు ఎన్డీఏ ప్రభుత్వం. ఎన్నికల ప్రచారాల్లో చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లకు జీతం పెంచుతామని చెప్పారు, కేవలం ఓట్ల కోసమే చెప్పారు. తీరా వచ్చిన తర్వాత సచివాలయం సిబ్బంది చేత పింఛన్ పంపిస్తామంటారని చెప్పేసి కూడా వైసీపీ నేతలు అయితే విమర్శిస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు? అది వాళ్ళ ఖర్చుని బట్టి ఉంటుంది, వాళ్ళ బడ్జెట్ ఉంటుంది కదా, బడ్జెట్ బట్టి కేటాయించుకుంటారు వాళ్ళు. అయితే జూలై 1వ తారీఖున 4,000 ప్లస్ 3,000 7,000 పింఛను వాలంటీర్ చేత పంపిస్తా ఉన్నారు ఎన్నికల ప్రచారాలు. అవును. ఇప్పుడు సిబ్బంది చేత పంపించడంపై మీ అభిప్రాయం ఏంటి? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళ అవకాశం బట్టి వాళ్ళు చూసుకుంటారు, అంతేగాని వీళ్ళు చెప్పి వాళ్ళు చెప్పి ఉండదు కదా. ఇప్పుడు ప్రభుత్వం మారింది, వాళ్ళ అవకాశం బట్టి వాళ్ళు చూసుకుంటారు. చంద్రబాబు నమ్ముకొని వాలంటీర్స్ మోసపోయారని కూడా వైసీపీ ప్రభుత్వం. అవన్నీ ఒట్టి మాటలు, అవన్నీ ఒట్టి మాటలు. అంటే రాబోయే రోజుల్లో ఎలా ఉండిపోతుంది? రాబోయే రోజుల్లో సూపర్గా ఉంటుంది. వ్యాపారాలు బాగుంటాయి, ప్రతి ఒక్కటి బాగుంటాయి. ఒకటి ఇది కాదు, ప్రతి ఒక్కటి బాగుంటాయి ఆశిస్తున్నాం మేము కూడా. సార్ చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు కాడికి కూడా వెళ్ళి చూడటం అయితే జరిగింది. అవును. ఇప్పుడే చెప్పలేం కదా దాని గురించి మనం. ఇప్పుడు ఒక మొక్క వేస్తారు, పెరుగుతే చెప్పలేం, పెరగలేదు చెప్పలేం కదా మనం. ఆయన అభివృద్ధి చేయాలని చేస్తున్నారు, మరి అందరూ అడ్డుకట్టేయకుండా అది ఆటోమేటిక్గా పెరిగిపోద్ది అది. సార్ అదే చూసుకుంటే కనుక అమరావతి కూడా 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని కూడా చెప్తున్నారు. అయ్యే అవకాశం ఉందంటారా? వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ మధ్యలో వర్కర్స్ ప్రాబ్లంగా ఉందనుకో ఇంకో సంవత్సరం పట్టుద్ది, అంతేగాని చేసేది మనకి గ్యారంటీ. దానికోసం ఇక సార్ జగన్మోహన్ రెడ్డి స్పీకర్కు తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కూడా ఒక లేఖ అయితే రాశారు. ఈ లేఖ గురించి మీరేమంటారు? అసలు వాళ్ళకు ఎమ్మెల్యేలు ఉంటే కదా, ప్రతిపక్షం ఉంటే రాస్తారు. ఎన్ని లైన్ చేస్తారు ఎవరైనా సరే. అక్కడ ప్రతిపక్షం ఉంటే ఉండాలి కదా, లేకుండా వాళ్ళు మడిగిడి చేసిన ఎక్కడ అవ్వదు కదా. విపక్షంలో ఎక్కువ సీట్లు ఉన్న వారికి ఇవ్వాలని కాదు, ఈ హోదా కోసం అంటే ప్రతిపక్ష హోదా కోసం 10% ఓట్లు ఉన్న వారికి ఇవ్వాలని ఏ చట్టంలో లేదు కదని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? దాని గురించి మనకు అంత మనకు తెలియదు, అవగాహన లేదు. ప్రతిపక్ష హోదా ఉంటేనే ప్రజల సమస్యలు తెలుసుకునే అవకాశం ఉంటుందని కూడా జగన్మోహన్ రెడ్డి ఈ లేఖలో అయితే స్పీకర్ స్పష్టంగా రాశారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? వాళ్ళు ఎవరైనా కానీ, ఎమ్మెల్యే కానీ, వాళ్ళు కానీ, వీళ్ళు కానీ, ఎవరైనా కానీ చేయాలనుకుంటే ఏ పని చేసుకోవచ్చు, అంతేగాని వాళ్ళు చేయాలి వీళ్ళు చేయాలని లేదు. అంతకుముందు ప్రతిపక్షంలో టీడీపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేయలేదా? ఎక్కిరాని వాళ్ళ చేయకుండా ఎక్కిరాని వాళ్ళని ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు నిన్నగాక మన ప్రభుత్వం వచ్చింది, నిజానంగా డెవలప్ అవుద్ది, అంతేగాని ఒకేసారి అవి ఇవ్వలేదు అంటే అది ఎంతవరకు కరెక్ట్ కాదు కదా. అది ప్రభుత్వం ఎక్కి అన్నాలేదు, మన మధ్యలో ఎక్కింది కూడా నెలకాలం ఇంకెక్కి అప్పుడే విమర్శలు చేస్తుంటే ఎంతవరకు కరెక్ట్ అది? ఎవరైనా కానీ, వాళ్ళు కానీ, మనం కానీ ఎక్కడ అవ్వదు కదా. ఇదే ఒక ఇంట్లో పనులే అవ్వవు నెలలో కావాలంటే. ఇప్పుడు బయట ప్రభుత్వం జనాభా మీద అవ్వదు కదా ఏమైనా సరే. అంటే మరి ప్రతిపక్ష హోదా కూడా తగ్గించుకోలేదు కదా, మరి వెళ్ళే అవకాశం ఉందంటారా? దీని గురించి వైసీపీ వాళ్ళు ప్రతిపక్ష హోదాలోకి ఎక్కడైతే వెళ్ళదు, అవకాశం లేదు కదా వాళ్ళకి. ఇన్ని ఎమ్మెల్యే వాళ్ళకి పదవి ఉండాలి కదా వాళ్ళకి, లేకుండా ఎక్కడ అవ్వదు కదా ఇన్ని. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా, ఏ చట్టంలో లేదు కదా ఇలాంటివి అని చెప్పేసి. ఏమండి వాళ్ళు ఎలా పాలించారు, ఇప్పుడు ఎలా పాలిస్తున్నారు వాళ్ళు, అది చూసుకుంటే కానీ వాళ్ళు వీళ్ళం కాదు. మనకు ప్రభుత్వం బాగా చేస్తుందా లేదా మనకు కావాల్సింది మెయిన్ పాయింట్ అది. ఏ ప్రభుత్వం ఒకటే, వ్యాపారస్తులకు కానీ వీళ్ళకి కానీ ఎవరు బాగా చేస్తే వాళ్ళకి అభివృద్ధి బాగా ఉంటుంది, అంతేగాని వాళ్ళు వీళ్ళు అవన్నీ ఒట్టి మాటలు అవ్వవు. అవన్నీ ఇప్పుడు కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాడు, లక్షల కోట్లు ఖర్చు పెట్టాడు, అది ఎవరి సొమ్ము? అది ప్రజల సొమ్ము. అది మరి ప్రజల సొమ్ము ఎక్కడి వచ్చింది? ప్రజల సొమ్ము అంటే పన్ను వేయటము, ఇంకో రంగం చెత్త పన్ను, వృత్తి పన్ను, రకరకాల పనులు వేసి లాగారు డబ్బులు. అవి ఒకళ్ళ మీద సంపాదన కదా, ఈయన ఒకళ్ళగా రుషికొండ పెట్టాడు, 5,000 ఖర్చు పెట్టారు. అది ఎవరి సొమ్ము? అది జనాల సొమ్ము. అది